వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. వస్తువులు మరియు సేవల పన్ను యొక్క విధానాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి పరోక్షపు పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది సమగ్రమైన బహుళ వ్యవస్థ కలిగినటువంటి పన్ను. ఎందుకంటే కొన్ని రాష్ట్ర పన్నులు మినహా దాదాపు అన్ని పరోక్ష పన్నులన్నింటినీ రద్దు చేసి, పరోక్ష పన్నులు అన్నింటినీ రద్దు చేసి ఉత్పత్తి ప్రక్రియలో ఉన్నటువంటి అడుగడుగున జిఎస్టి విధించబడుతుంది. కానీ ఈ చివరికి తుది వినియోగదారుడు కాకుండా ఉత్పత్తి యొక్క వివిధ దశలలో అన్ని పార్టీలకు తిరిగి చెల్లించబడటం అనేది గమ్య ఆధారిత పన్ను అంటారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, వస్తు సేవల పన్ను. ఎందుకు ఈ వస్తు సేవల పన్ను విధించవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అంటే, ముఖ్యంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఏకపన్ను వ్యవస్థను అమలు చేస్తూ ఉన్నాయి. భారతదేశం కూడా ఒకే దేశము ఒకే పన్ను వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పన్ను చట్టాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా చేసి అమలు చేయడం జరుగుతూ ఉంది. నిన్న మనం చరిత్ర పరిశీలించాం. భారతదేశంలో ఈ జిఎస్టి చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే, జూలై 1, 2017 తేదీ నుంచి అమలు చేయడం జరిగింది. 2017 జూలై 1 అర్ధరాత్రి నుంచి అమలు చేయబడింది. మరి ఎందుకు ఇదనంటే, పరోక్ష పన్నులు ఉన్నాయి. అంటే అమ్మకపు పన్ను, వ్యాట్, తరువాత ఎక్సైజ్ సుంకము, ఎక్సైజ్ డ్యూటీ, ఇలా కస్టమ్స్ సుంకాలు, ఇలా రకరకాలైనటువంటి పరోక్ష పన్నులు ఉన్నాయి. ఈ పరోక్ష పన్నుల వలన ఏమవుతుందంటే, పన్ను పరిమాణం పెరిగిపోతుంది. పన్ను పరిమాణం అంటే సుమారు 30-35% వరకు వినియోగదారుడు ఆ పన్నుని భరించవలసి వస్తుంది. ఇప్పుడు ఉత్పత్తిదారుడి మీద పన్ను విధిస్తుంది గవర్నమెంట్, కానీ ఉత్పత్తిదారుడు ఆ బదలా ఇస్తాడు. పరోక్ష పన్ను కదా. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏమిటి సురేష్? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి? పరోక్ష పన్ను అంటే అర్థం ఏమిటి బాయ్? నా మాట వినిపిస్తుందా మీకు? పరోక్ష పన్ను అంటే అర్థం ఏమిటి? పన్ను బదిలీ చేయడానికి అవకాశం ఉంది. సురేష్ అది పరోక్ష పన్ను అంటే పన్ను బదలాయింపుకి అవకాశం ఉంటది. అంటే ఒకరి మీద పన్ను విధిస్తే ఇంకొక వ్యక్తి మీదకి అది బదిలీ చేయడానికి అవకాశం ఉంది ఆ భారాన్ని. అందుకే దాన్ని పరోక్ష పన్ను. ఈ పరోక్ష పన్నుల వలన ఉత్పత్తిదారుడి మీద గవర్నమెంట్ పన్నులు విధించినప్పటికీ ఉత్పత్తిదారుడు తప్పించుకుంటాడు, వినియోగదారుడి మీదకి వెళ్ళిపోతాం. తుదిగా చివరికి పన్ను భారాన్ని మోసేవాడు ఎవడంటే వినియోగదారుడు. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో రకరకాల ఉన్నటువంటి పరోక్ష పన్నులన్నింటినీ రద్దు చేసి ఒకే పన్ను విధానము అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ వస్తువులు మరియు సేవల పన్నుని అమలు చేయడానికి ప్రభుత్వము పూనుకున్నదన్నమాట. అయితే మన దేశంలో మరి ఎప్పటి నుంచో ఈ పన్నుని అమలు చేయాలనుకున్నారు. అయితే చివరికి నరేంద్ర మోడీ గవర్నమెంట్ వారు దీన్ని 122 రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన తరువాత
అలాగే రాష్ట్రపతి కూడా ఆమోదించిన తరువాత అది చట్ట రూపముగా దాల్చింది. ఆ విధముగా 2017 జూలై 1వ తేదీ నుంచి ఈ జిఎస్టి అనేది అమలు జరుగుతూ ఉంది. ఇందులో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు కూడా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఆమోదించే. ఏమిటి అవనంటే సిజిఎస్టి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అంటే కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను. అంటే కేంద్ర ప్రభుత్వము వస్తువుల మీద పన్ను విధిస్తుందన్నమాట. ఆ కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పన్నులని సిజిఎస్టి అంటారన్నమాట. ఇది ఒక చట్టం. రెండవది ఎస్జిఎస్టి చట్టమే. ఎస్జిఎస్టి అంటే అర్థం ఏమిటి? స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎస్ అంటే స్టేట్, జి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అది ఎస్జిఎస్టి అంటారు. ఇది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వంలో అమ్మకపు పన్ను విధిస్తుంది అనమాట. ఇది ఎస్జిఎస్టి. అలాగే యూటీఎస్జి ఉంది. యూటీఎస్జి అంటే యూనియన్ టెరిటరీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అంటే భారతదేశంలో రాష్ట్రాలే లేవు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా. మరి ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ అమ్మక పన్ను అమలు చేస్తారు. అమలు చేసినప్పుడు మరి వాళ్ళు కూడా పన్ను విధించాలి కదా, అదనమాట. దాన్ని యూటీజిఎస్టి అంటారు. మరి ఇంకొకటి ఉంది, రాష్ట్రాల మధ్య ఈ అమ్మకాలు కొనుగోలు జరిపేటప్పుడు మరి పన్నులు విధించబడతాయి. దాన్ని ఈ జిఎస్టి చట్టంలో పొందుపరచడం జరిగింది. అది ఏమిటంటే మన దేశంలో ఐజిఎస్టి అంటారు. ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి ఈ 4 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టాలు ఉన్న ఈ చట్టాలని ఇప్పుడు మనం ప్రస్తుతం అమలు చేస్తూ ఉన్నాం. దీని వలన మాక్సిమం మరి ఈ పన్నులు ఎంత ఉండాలి, ఈ పన్నులు ఎంత ఉండాలనంటే మొట్టమొదట నిన్న మనం చెప్పుకున్నాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ ఉంటుంది అని. అంటే ఒక సంస్థని ఏర్పాటు చేశారు, కౌన్సిల్ అనేటువంటిది, కమిటీ. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని అమలు చేయడానికి అందులో ఉన్నటువంటి సాధక బాధకాలు ఉన్నటువంటి వాటన్నిటిని తీర్చడానికి ఒక కౌన్సిల్ ఉంటది. ఆ కౌన్సిల్ కి అధ్యక్షుడు ఎవరంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. అలాగే కేంద్రం ఉన్నటువంటి 2వ ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు, అంటే ఉప ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ఈ ఉప ఆర్థిక శాఖ మంత్రి సభ్యుడిగా ఉంటారు. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు, అంటే రాష్ట్రాల యొక్క ఆర్థిక శాఖ మంత్రులైనా ఉండొచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేయబడిన మంత్రులైనా ఇందులో సభ్యులుగా ఉండొచ్చు. అందుకే దీన్ని కౌన్సిల్ అంటారు, కౌన్సిల్. వీరేం చేస్తారంటే జిఎస్టికి సంబంధించినటువంటి పన్నుల మార్పులు చేర్పులు చేసడానికి వీళ్ళు సమావేశాలు జరుపుతారు. ఈ సమావేశాల్లో కనీసం 3/4 మెజారిటీతో ఆమోదించడం జరుగుతుంది. 1/4 వాటా కేంద్రానికి, 2/3 వాటా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది అనమాట. ఆ విధంగా 3/4 సభ్యులు ఈ ఏదైనా ఆమోదిస్తే అది ఈ జిఎస్టి పన్నులు విధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ రకంగా మన దేశంలో పన్ను వసూలు కోసం వస్తువులు మరియు సేవలను 5 వేరు పన్ను స్లాబులుగా విభజించారు. అంటే జిఎస్టి రేట్లు. ఈ జిఎస్టి రేట్లు ఎలా ఉండాలన్నారు? కొన్ని వస్తువులకి 0 ట్యాక్స్, అంటే కొన్ని నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి మినహాయింపు ఇచ్చారు. అంటే జిఎస్టి ఏ మాత్రము ఉండదు, అందులో జిఎస్టి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో షాప్కి వెళ్ళి పప్పు కొన్నారు అనుకోండి, రైస్ పప్పు ఇలాంటివి కొంటే వాటికి జిఎస్టి నుంచి మినహాయింపు, 0 ట్యాక్స్ ఉంటుంది, దానికి ట్యాక్స్ ఏమి ఉండదు. మరి కొన్ని వస్తువులకి 5%, మరికొన్ని వస్తువులకి 12%, మరికొన్ని వస్తువులకి 18%, మరికొన్ని వస్తువులకి 28%. అంటే స్లాబ్ రేట్లు
జిఎస్టి అంటే దేశంలో వస్తువులు మరి సేవల పన్ను ఏ విధంగా ఉండాలంటే కొన్ని వస్తువులు సేవలకి జీరో ట్యాక్స్ ఏమీ ఉండదు. మరికొన్ని వస్తువులు సేవలకి 5% పన్ను, మరికొన్ని వస్తువులు సేవలకు 12% పన్ను, మరికొన్ని వస్తువులు సేవలకు పన్ను 18%, మరికొన్ని వస్తువులు సేవలకు పన్ను 28% అన్నమాట. ఈ రకముగా 0, 5, 12, 18, 28 శాతాలు చెప్పున్న పన్ను స్లాబ్ రేట్లుగా నిర్ణయించింది మరి జిఎస్టి కౌన్సిల్ వారు అన్నమాట. అయితే పెట్రోలియం ఉత్పత్తులు, మద్యపానీయాలు మరియు విద్యుత్తుకి ఈ జిఎస్టి నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే దీని మీద అమ్మక పన్నులే ఉంటాయి, జిఎస్టి విధించబడదు. జిఎస్టి విధించబడని వస్తువులు ఏమిటంటే పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్టి పరిధిలో లేవు. అలాగే మద్యపానీయాలు, ఆల్కహాల్ కూడా జిఎస్టి పరిధిలో లేవు. అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి విద్యుత్తు కూడా జిఎస్టి పరిధిలో లేదన్నమాట. కాబట్టి జిఎస్టి కింద పన్ను విధించడానికి అవకాశం లేనటువంటి వస్తువులు పెట్రోలియము, మద్యపానీయాలు, విద్యుత్తు. వీటికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్ను విధించే అధికారం కలిగి ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని కఠినమైన విలువైన రాళ్లపై, వస్తువులపై 0.25% మరియు బంగారంపై 3% ప్రత్యేకమైనటువంటి రేటు విధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జిఎస్టి వెండి వస్తువులు ఉన్నాయి, ఈ వెండి వస్తువులకి బంగారంపై 3% జిఎస్టి విధించబడుతుంది అన్నమాట. అలాగే కొన్ని విలువైనటువంటి రాళ్ళు ఉంటాయి మనకి, ఎమరాల్డ్స్, జెమ్స్ రాల్స్ అంటారు కదా, రత్నాలు, వీటిపైన 0.25% వరకు ట్యాక్స్ విధించబడుతుంది అన్నమాట. మరి విధిస్తూ ఇంకా దాని మీద అదనముగా సెస్ కూడా విధించబడుతుంది. ఈ సెస్ 2% ఎంతో ఉంటది, 4% లోపే ఉంటది. ఈ రకముగా అదనముగా ఒక సెస్ 28 జిఎస్టి పైన 22 లేదా పానీయాలు వంటి కొన్ని అంశాలపై వర్తిస్తుంది. అలాగే లగ్జరీ కార్లు ఉన్నాయి, పొగాకు ఉత్పత్తులు ఉన్నాయి. ఈ జిఎస్టికి ముందు చాలా వస్తువులకు చట్టబద్ధమైనటువంటి పన్ను రేటు సుమారుగా 26 నుండి 28% మధ్య ఉండేది. ఈ రోజు అది 18% పరిధిలోకి వచ్చాయి. అంటే కార్లు ఇవి 26, 28% పన్ను విధించేవాళ్ళు. ఈ రోజు ఆ కార్లు 18% పన్ను పరిధిలోకి వచ్చాయి అన్నమాట. అంటే వినియోగదారుడి మీద సుమారుగా అక్కడ 10% ఈ పన్ను భారము తగ్గించబడింది అన్నమాట జిఎస్టి వలన. కాబట్టి జూలై 1, 2017 నుంచి ఈ జిఎస్టి అమల్లోకి వచ్చింది. భారతదేశం యొక్క రాజ్యాంగంలోని 101, అర్థమైందా, 101వ రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా ఈ జిఎస్టిని అమలు చేయడం జరిగింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఒకటి ఉంది. 279A ప్రకారము రాజ్యాంగాన్ని సవరించారండి. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పాస్ అయింది కాబట్టి రాజ్యాంగాన్ని సవరణ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆ విధముగా 101వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారము జిఎస్టిని అమలు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 122వ రాజ్యాంగ సవరణ బిల్లు వేరు, రాజ్యాంగ సవరణ చట్టము వేరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఉంది. 101వ రాజ్యాంగ సవరణ చట్టము ప్రకారము ఈ జిఎస్టి పన్ను విధించబడింది భారతదేశంలో. భారత ప్రభుత్వము మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే బహుళ పన్నులన్నింటినీ జిఎస్టి పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అలాగే పన్ను రేట్లు, పన్ను నియమాలు, అలాగే పన్ను నిబంధనలు జిఎస్టి కౌన్సిల్ చేత నిర్ణయించబడుతుంటాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వము, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు. అలాగే జిఎస్టి అంటే పరోక్ష పన్నులను ఫెడరేటెడ్ ట్యాక్స్ తో భర్తీ చేయడానికి ఉద్దేశించబడినటువంటిది. అందువల్ల
దేశం యొక్క 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను పునఃస్థాపితం చేయాలనేటువంటి ఉద్దేశంతో భావిస్తుంది భారత ప్రభుత్వం. అయితే దీని అమలుపై చాలా విమర్శలు వచ్చాయి, ప్రస్తుతం వస్తున్నాయి కూడా. కాబట్టి జిఎస్టి యొక్క సానుకూల ఫలితాలలో అంతర్రాష్ట్ర కదలికలలో ప్రయాణ సమయం అనేది ఉంటుంది. ఇది చెక్ పోస్టులను రద్దు చేయడం వలన ఈ రవాణాలో జాప్యత మాత్రం బాగా తగ్గిందని చెప్పొచ్చు. తరువాత పన్నులు బాగా తగ్గాయి. ఈ జిఎస్టి విధించడం వలన సింగిల్ జిఎస్టి అనేక పన్నులను మరి సుంకాలను తీసుకురావడం వలన సెంట్రల్ ఎక్సైజ్ సుంకము, సేవల పన్ను, అదనపు కస్టమ్స్ సుంకాలు, సర్చార్జీలు, రాష్ట్ర స్థాయి విలువ ఆధారిత పన్ను వ్యాట్, అలాగే ఆక్ట్రై మొదలైనటువంటి పన్నులు ఉన్నాయి. ఈ పన్నులన్నింటినీ జిఎస్టి పాలనలో వస్తువుల అంతర్రాష్ట్ర రవాణా వర్తించి ఇతర సుంకాలు కూడా తొలగించి ఒకే పన్ను వ్యవస్థలోకి రావడం జరిగింది. అలాగే వస్తువులు మరియు సేవల అమ్మకం, బదిలీ, కొనుగోలు, మార్పిడి లేదా లీజు, దిగుమతి వంటి అన్ని లావాదేవీల పైన జిఎస్టి నేడు విధించబడుతూ ఉన్నది. భారతదేశము ద్వంద్వ జిఎస్టి నమూనాను అవలంబిస్తూ ఉంది. అంటే పన్నును కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. ఒకే రాష్ట్రంలో జరిగే లావాదేవీలను కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ జిఎస్టి, చూడండి సెంట్రల్ జిఎస్టి సిజిఎస్టి మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర జిఎస్టి ఎస్జిఎస్టితో వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ వస్తువు మీద అయితే పన్ను విధిస్తారో ఆ పన్నులో సగభాగము కేంద్ర ప్రభుత్వానికి, సగభాగము రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అందుకే భారతదేశము ద్వంద్వ జిఎస్టి నమూనాను అమలు చేస్తూ ఉంది, ఆచరిస్తూ ఉందన్నమాట. అంతర్రాష్ట్ర లావాదేవీలు అంటే రాష్ట్ర రాష్ట్రాల మధ్య ఈ వస్తువులు, సేవలు, ఎగుమతి దిగుమతులు అయితే ఇంటిగ్రేటెడ్ జిఎస్టిని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అదే చెప్పాను మీకు, ఐజిఎస్టి అనేటువంటిది. ఈ జిఎస్టి అనేది వినియోగ ఆధారిత పన్ను మాత్రమే, గమ్య ఆధారిత పన్ను. అందువల్ల వస్తువులు మరియు సేవలు వినియోగించే రాష్ట్రానికి పన్నులు చెల్లించబడతాయి. అంటే ఎక్కడైతే ఈ పన్నులు వస్తువులు వినియోగింపబడుతుందో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయము వెళుతుందన్నమాట. అందువల్ల వస్తువులు మరియు సేవలు వినియోగించే రాష్ట్రానికి పన్నులు చెల్లించబడతాయి. అవి ఉత్పత్తి చేయబడినటువంటి రాష్ట్రం కాదు. ఐజిఎస్టి రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను వసూలు చేయడానికి కష్టతరం అవుతుంది. కాబట్టి ఒక రాష్ట్రము పన్ను ఆదాయాన్ని సేకరించడానికి ఒకే ప్రభుత్వంతో మాత్రమే వ్యవహరించవలసి ఉంటుందన్నమాట. ఆ రకముగా ఈ పన్నులు అమలు చేయడం జరుగుతూ ఉంది నేడు. అయితే ఈ పన్నులకి హెచ్ఎస్ఎన్ కోడ్ అనేటువంటిది ఒకటి అమలు చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో 1971 నుండి ప్రపంచ కస్టమ్స్ సంస్థలో సభ్యురాలుగా ఉంది భారతదేశం. ఇది మొదటి కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ కోసము వివిధ వస్తువులను వర్గీకరించడానికి 6 అంకెలు కలిగినటువంటి హెచ్ఎస్ఎన్ ఉపయోగిస్తూ వస్తుంది భారతదేశం. అయితే కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ ఈ సాంకేతికాలను మరింత ఖచ్చితమైనవిగా చేయడానికి మరో 2 అంకెలను జత చేయడం జరిగింది. ఈ 6 నుండి 8 అంకెల వర్గీకరణగా ఉంది నేడు ఎగుమతి దిగుమతికి సంబంధించి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ వీటికి సంబంధించింది అనమాట. కాబట్టి హెచ్ఎన్ఎస్ కోడ్ సాంకేతికాల ఉద్దేశం ఏమిటి అంటే జిఎస్టిని క్రమబద్ధముగా ప్రపంచవ్యాప్తముగా ఆమోదించడానికి ఈ
ఎస్ఎన్ కోడ్ ని వినియోగించడం జరుగుతుంది. దీని వలన ఏమిటట అంటే వస్తువుల యొక్క వివరణాత్మకమైనటువంటి వర్ణను అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం తెలియజేస్తుంది. జిఎస్టి రాబడి స్వయంచాలకముగా ఉన్నందున ఇది చాలా కాలాన్ని ఆదా చేస్తుంది. అలాగే ఇది సులభముగా వసూలు చేయడానికి అవకాశాలు కూడా కల్పించింది జిఎస్టి. మన దేశంలో ఒక సంస్థ 15 మిలియన్ రూపాయల వరకు టర్న్ ఓవర్ కలిగి ఉంటే వారు ఇన్వాయిస్లలో వస్తువులను సరఫరా చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేటువంటిది ప్రస్తావించలేదు. అయితే ఒక సంస్థ టర్న్ ఓవర్ $15 మిలియన్ కంటే ఎక్కువ అయితే 50 మిలియన్ రూపాయల వరకు ఉంటే వారు ఇన్వాయిస్ల్లో వస్తువులను సరఫరా చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ యొక్క మొదటి 2 అంకెలను మాత్రం పేర్కొనవలసిన అవసరము ఉందన్నమాట. అదే 50 మిలియన్ టన్నులు దాటింది అనుకోండి, అప్పుడు 4 అంకెల కోడ్ను దాని మీద వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విధముగా సెంట్రల్ ఎక్సైజ్ మరి సుంకాలకు సంబంధించినటువంటి కోడ్ని ఈ జిఎస్టి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే 15 మిలియన్ రూపాయల టర్న్ ఓవర్ వరకు ఏ రకమైనటువంటి ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ అవసరం లేదు. 15 నుంచి 50 వరకు 2 అంకెల కోడ్ వేయాలి. 50 మిలియన్లు దాటితే 4 అంకెల కోడ్ పేర్కొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎగుమతి దిగుమతికి సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించి. తరువాత ఈవే బిల్ అంటారు. ఈవే బిల్ అంటే ఏమిటి? ఈ జిఎస్టిలో ఇది ఒక భాగం. ఈవే బిల్ అనేటువంటిది. ఈవే బిల్ అనేది సమానమైనటువంటి వస్తువులను రవాణా చేయడానికి ఎలక్ట్రానిక్ అనుమతి ఉండాలి. ఈ ఎలక్ట్రానిక్ అనుమతిని ఈవే బిల్ అంటారు. జూన్ 1, 2018 నుంచి వస్తువులు అంతర్రాష్ట్ర రవాణాకి ఇది తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రాల మధ్య ఎగుమతి దిగుమతి జరిగినప్పుడు వస్తువులు ఈ ఈవే బిల్ అనేది తప్పనిసరిగా అమలు చేయడం జరుగుతుంది. ఇది 10 కిలోమీటర్లు. ఇది 10 కిలోమీటర్లు అంటే 6.2 మైలు దాటిన ప్రతి అంతర్రాష్ట్ర వస్తువుల మధ్య కదలికకు మరి ప్రవేశ పరిమితి సుమారుగా 50,000కు ఉత్పత్తి చేయవలసి ఉంటుందన్నమాట. 50,000 వరకు ఉత్పత్తి చేయాలి. అయితే ఇది పన్ను లీకేజీలను తనిఖీ చేయడానికి మరియు ప్రస్తుత నగదు ప్రాతిపదికన జరిగే వాణిజ్యాన్ని అరికట్టడానికి కాగిత రహిత సాంకేతిక పరిష్కారం అనేది చేయవలసినటువంటి అవసరము ఉందన్నమాట. ఆ రకముగా 2018లో ప్రారంభమైంది. కానీ జిఎస్టి నెట్వర్క్ లో అవాంతరాలు వచ్చిన తరువాత దీనిని ఈవే బిల్లుని ఉపసంహరించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ఈవే బిల్ నెంబర్ను సరఫరాదారు తప్పనిసరిగా ఉంచవలసినటువంటి అవసరం ఉంది అని జిఎస్టిలో పొందుపరచడం జరిగింది. ఈబిఎన్ ఈవే బిల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడు ఉండాలి? రాష్ట్రాల మధ్య వస్తువులు ఎగుమతులు దిగుమతి చేయడానికి అవకాశం. ఇంతకు పూర్వము చెక్ పోస్టులు ఉండేవి. చెక్ పోస్టులు ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి వస్తువులు ఎగుమతి దిగుమతి అయినప్పుడు ఈ చెక్ పోస్ట్ దగ్గర అంటే రాష్ట్రాలకు చివరి భాగంలో చెక్ పోస్టులు ఉంటాయి, రాష్ట్ర సరిహద్దుల్లో. ఈ జిఎస్టి ద్వారా చెక్ పోస్టులు అన్నింటిని రద్దు చేయడం జరిగిందనమాట. అర్థమైందే? అప్పట్లో ఈ వస్తు రవాణా చాలా జాప్యం జరిగేది. ఎందుకంటే చెక్ పోస్ట్ దగ్గర దాన్ని పూర్తిగా దింపి మళ్ళీ దానికి
అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం ఉండేది. అంటే లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. చెప్పు. అంటే అది స్మగ్లింగ్ కి సంబంధించినటువంటి చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయి కానీ ఈ వస్తు రవాణాకి సంబంధించినటువంటి చెక్ పోస్టులు తగ్గాయి అన్నమాట. ఇప్పుడు మనకి చూడండి, ఆ ఒరిస్సా ఇచ్చాపురం ఉంది కదా, ఆ ఇచ్చాపురం దగ్గర చెక్ పోస్ట్ ఉంటది. ఆ చెక్ పోస్ట్ ఏం చేసేది, మన రాష్ట్రం నుండి ఏ లారీ వెళ్ళినా వస్తువులతోని, ఏ వెహికల్ వెళ్ళినా అక్కడ మొత్తం ఇప్పించి చూపించాల ఈ లారీలో ఏ రకమైనటువంటి వస్తువులు ఉన్నాయని. అక్కడ అంతా చెకింగ్ అయిన తర్వాత మాత్రమే అది సరిహద్దు దాటి అవతలకి వెళ్ళేది అనమాట. దాని వలన ఏమయ్యేదంటే కొన్ని రోజుల తరబడి అక్కడేమో ఉండిపోయేవి లారీలు. వస్తు వస్తు సరఫరా అనేది జాప్యం జరిగేది, లేట్ అయిపోయేది. ఇప్పుడు ఆ లేట్ లేదు, ఇప్పుడు ఎక్కడా లేదు, చూసావా? కారణం అదనమాట, జిఎస్టి వలన ఈ చెక్ పోస్టులను రద్దు చేశారు. నీకు ఇప్పుడు ఏముంది, ఇది ఆర్టీఓ వాళ్ళు చూస్తారు ఇది స్మగ్లింగ్ కూడా అవునా కాదనేది వాళ్ళు ఆపడం జరుగుతూ ఉంది. సెపరేట్ చెక్ పోస్టులు ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి, సింహాచలం అడివరం జంక్షన్ లో ఒక చెక్ పోస్ట్ ఉండేది, మీరు చూసారా? అక్కడ ఏముండేది, వస్తువులు అది ఏమిటి, ఏ రకమైనటువంటి వస్తువులు నువ్వు రవాణా చేస్తున్నావు, అందులో స్మగ్లింగ్ గూడ్సా, అనుమతి ఉందా, అనుమతి లేదా, ఇవి చూస్తారు అంతే, అంతవరకే. కానీ లారీ వస్తువులు చూడరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్లు మాత్రమే పరిగణలోకి తీసుకొని చూస్తారు. డౌట్ వస్తే ఓ వస్తువు లోపలికేం పరిశీలిస్తారు డౌట్ వస్తే. ఆ రకంగా ఈ ప్రస్తుతము ఈ జిఎస్టి అమలు చేయడం వలన సుమారు 20-30% వరకు ఈ చెక్ పోస్టులని రద్దు చేయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు చెక్ పోస్టులు రద్దు చేసిన తర్వాత ఈవే బిల్ సిస్టమ్ వచ్చింది. ఈవే బిల్ అంటే రాష్ట్రాల మధ్య ఎప్పుడైతే పన్ను విధించబడుతుందో ఈ ఈబిఎన్ బిల్ నెంబరు తప్పనిసరిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఇన్వాయిస్ లో. ఈ ఇన్వాయిస్ లో ఆ బిల్లు సరిపోయిందా లేదా చూస్తారు. ఓకేనా? ఆ మరి జిఎస్టి వెలుపల ఉంచిన వస్తువులు ఏమిటి? మానవ వినియోగానికి మద్యం, అనగా ఇది వాణిజ్యానికి కాకుండా కేవలం ఇంకా ఏదైనా హాస్పిటల్ వీటికి ఉపయోగపడేది. అలాగే పెట్రోలు మరియు పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్టి తరువాత తేదీల్లో ఇవి వర్తిస్తాయి. అంటే పెట్రోలియము, ముడి, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా జిఎస్టి వెలుపల, అంటే జిఎస్టిలో లేనిటువంటి వస్తువులు ఇవన్నీ. తర్వాత ఆదాయ పంపిణీ. ఇప్పుడు జిఎస్టి అమలు చేయటం వలన కేంద్ర రాష్ట్రాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాలు చాలా వరకు కోల్పోయాయి. మరి ఆదాయాలు కోల్పోతే ఈ ఆదాయాన్ని ఏ విధంగా మనం భర్తీ చేయాలి, దీని మీద కూడా ఈ జిఎస్టి కౌన్సిల్లో చర్చ జరగడం జరిగింది. మీరు ఆదాయ పంపిణీ ఎలా ఉంటుంది, జిఎస్టి నుండి వచ్చే ఆదాయము ఇంట్రాస్టేట్ లావాదేవీలు చూడండి ఉంటాయి కదా, రాష్ట్రాల మధ్య. కొనుగోలుదారుడు రెండు కూడా ఒకే రాష్ట్రంలో ఉండాలి. అంటే అమ్మకందారుడు, కొనుగోలుదారుడు రెండు కూడా ఒకే రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్ను విధించబడి కేంద్ర ప్రభుత్వానికి 50%, రాష్ట్ర ప్రభుత్వానికి 50% వెళ్తుంది. మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్తే డిమార్ట్ లో బిల్ ఇస్తాడు. ఆ డిమార్ట్ లో బిల్ చూడండి, 18% బిల్లు ఉంటే, 18% జిఎస్టి ఉంటే 9% సిజిఎస్టి అని, 9% ఎస్జిఎస్టి అని ఉంటది. మీరు పరిశీలించండి. అంటే ఆ విధంగా ఒకే రాష్ట్రంలో అమ్మకందారుడు, కొనుగోలుదారుడు అయి ఉంటే, అంటే అమ్మేవాడు ఒకే రాష్ట్రము, కొనేవాడు ఒకే రాష్ట్రం అయితే అక్కడ
50% జిఎస్టి ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి. 50% జిఎస్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. పంచబడ్డం చెప్పింది. ముఖ్యంగా ఇది చూడండి, గోవా రాష్ట్రము జనవరి నెలలో 100 కోట్ల మొత్తం జిఎస్టి ఆదాయాన్ని ఇంట్రాస్టేట్ లావాదేవీ అమ్మకందారుడు మరియు కొనుగోలు ఒకే రాష్ట్రంలోనే ఉంది. వసూలు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటా 50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 50 కోట్లు ఉందన్నమాట. ఈ మిగిలిన 50 కోట్లు వాటా గోవా రాష్ట్రము జనవరి నెలలో పొందింది. అలాగే రెండోది ఏంటంటే ఐజిఎస్టి. ఈ ఐజిఎస్టి పంపిణీ ఎట్లా జరుగుతుంది? ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది రాష్ట్రాల మధ్య జరుగుతుంది. ఇంటర్ స్టేట్ లావాదేవీలు మరియు కొనుగోలుదారు రెండు కూడా వేరు వేరు రాష్ట్రాలు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అయ్యింది వస్తువు, అది ఒరిస్సా రాష్ట్రంలో అమ్మబడింది. అలా అమ్మబడినప్పుడు అక్కడ కొన్నాడు వినియోగదారుడు. అంటే ఒక రాష్ట్రంలో ఉత్పత్తి, ఇంకొక రాష్ట్రంలో అమ్మకం చేశారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఐజిఎస్టిని అమలు చేయడం జరుగుతుంది అన్నమాట. ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. అంటే ఆ పన్ను 18% పన్ను ఉంటే 9% పన్ను ఒక రాష్ట్రానికి, ఇంకొక 9% పన్ను ఇంకొక రాష్ట్రానికి వెళ్తుంది అన్నమాట. ఓకేనా? ఈ ఐజిఎస్టి ఆదాయాన్ని ఎవరు సేకరిస్తారు? కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సేకరించి మరి రాష్ట్రాలకి పంచుతుంది అనమాట. దాన్ని ఐజిఎస్టి అంటారు. ఓకేనా? ఏ అనేది గోవా రాష్ట్రంలో ఉన్న అమ్మకందారుడు అండి. అలాగే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఉత్పత్తి కొనుగోలు చేసి బికు ఉత్పత్తిని. ఇప్పుడు ఈ లావాదేవీ నుండి సేకరించినటువంటి ఐజిఎస్టి 50% కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచడం జరిగిందనమాట. ఆ రకంగా ఐజిఎస్టి పంపకం జరుగుతూ ఉంటుంది. అలాగే యూటీజిఎస్టి అన్నాము. యూటీజిఎస్టి అని ఇది కూడా ఆ కేంద్రపాలిత ప్రాంతంలోనే అమ్మకందారుడు కొనుగోలుదారుడు ఉంటే ఆ అమ్మకందారుడు కొనుగోలుదారుడు నుండి కేంద్ర ప్రభుత్వానికి సగము, అలాగే కేంద్రపాలిత ప్రాంతానికి సగము వెళ్తుంది. లేదా ఒక రాష్ట్రం నుండి కేంద్రపాలిత ప్రాంతానికి, కేంద్రపాలిత ప్రాంతం నుండి ఇంకొక రాష్ట్రానికి వచ్చినప్పుడు 50% కేంద్ర ప్రభుత్వం, 25% ఒక రాష్ట్రానికి, ఇంకొక 25% ఇంకొక రాష్ట్రానికి చెందే అవకాశాలు ఉంటాయి. ఈ రకముగా ఈ ఐజిఎస్టి, సిజిఎస్టి, యూటీఎస్జి అమలు చేయడం జరుగుతూ ఉంది మన దేశంలో అన్నమాట. తరువాత వస్తువులు మరియు సేవల పన్ను యొక్క నెట్వర్క్ ఏ విధముగా ఉంది? ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ను ఇన్ఫోసిస్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. అలాగే కంప్యూటింగ్ వనరులను అందించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెట్వర్క్ ను ఎన్ఐసి అనేటువంటి సంస్థ నిర్వహిస్తుంది. ఎన్ఐసి మీకు తెలుసు, అదే నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ ని ఒక అధునాతనమైనటువంటి నెట్వర్క్ రూపొందించడానికి ఏర్పడినటువంటి సంస్థ ఎన్ఐసి. ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేనటువంటి సంస్థ ఈ ఎన్ఐసి అన్నమాట. ఓకేనే? చూడండి, ఏర్పడినటువంటి లాభాపేక్ష సంస్థ ఒకే పోర్టల్ నుండి సమాచారాన్ని పొందటానికి ఇటు వాటాదారులకు, అటు ప్రభుత్వానికి మరియు పన్ను చెల్లింపుదారులకు కూడా అందుబాటులో ఉంటుంది ఈ నెట్వర్క్. ప్రతి లావాదేవీని ట్రాక్ చేయడానికి కూడా ఈ పన్ను పోర్టల్ ని అధికారులకు అందుబాటులో ఉంటుంది. అయితే పన్ను చెల్లింపుదారులు వారి పన్ను రాబడి కోసం మాత్రం కనెక్ట్ అయ్యే సామర్థ్యం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జిఎస్టి యొక్క అధీకృత మూలధనం ఎంతంటే 10 కోట్లు, అంటే 1.4 మిలియన్ అమెరికన్ డాలర్లు. దీనిలో మొదట్లో కేంద్ర ప్రభుత్వం వాటా
24.5% ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా 24.5% కలిగి ఉంది. మిగిలిన 51% ఉంది కదా, ఈ 51% ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలకు సంబంధించినటువంటి వాటా ఈ జిఎస్టి యొక్క మూలధనము వాటా ఉందన్నమాట. అంటే 50% వాటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే మిగతా 50% ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలు అయినటువంటి హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంకు 20%, ఐసిఐసి బ్యాంకు 10%, ఎన్ఎస్ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ 10%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 11% కలిగి ఉన్నాయన్నమాట. ఈ రకముగా ఈ 10 కోట్ల రూపాయల మూలధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రభుత్వేతర ఆర్థిక సంస్థల యొక్క వాటాలు కలిగి 10 కోట్ల రూపాయల ఆర్థిక మూలధనము ఉంది. ఏది ఏమైనప్పటికీ దీనిని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వానికి సమానమైనటువంటి వాటాను కలిగి ఉన్నందున పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఈ జిఎస్టి సంస్థ అనేది నడపబడుతూ ఉంది. ఈ విధముగా జిఎస్టిని భారత ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుందాం. ఆ అంటే అప్పుడు జిఎస్టికి ముందు ఎలాగుండేది అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పన్నులు విధించి వసూలు చేసేది. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ అనేవాళ్ళు కదా. అలాగే సంపద పన్ను, గిఫ్ట్ ట్యాక్స్, ఇలా రకరకాలైనటువంటి పన్నులు విధించేది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పన్నులు విధించేది.